ఏషియా కప్ను టీమిండియా ఒక ఘన విజయంతో ఆరంభించింది. యాజ్ ఎక్స్పెక్టెడ్ యుఏఈని చిత్తుగా ఓడించింది. ఏ దశలో కూడా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది హోమ్ కంట్రీ యుఏఈ. మనం ముందు నుంచే అనుకుంటున్నట్టు యంగ్ క్రికెటర్స్తో కూడిన టీమిండియా మనం T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత షార్ట్ ఫార్మేట్లో మన రికార్డు, మన డామినేషన్ ఏ విధంగా ఉంది అనేది మరోసారి రుజువైంది. ముఖ్యంగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తర్వాత యుఏఈకి ఏ దశలోనూ మన ఇండియన్ బౌలర్స్ ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. కేవలం ఫస్ట్ 3 ఓవర్లు మాత్రమే అవకాశం ఇచ్చారు. తర్వాత కంప్లీట్గా యుఏఈ ఇన్నింగ్స్ని బాగా శాసించారని చెప్పాలి. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ ఏదైతే ఇంగ్లాండ్ టూర్ మొత్తం బెంచ్కే పరిమితమైన కుల్దీప్ యాదవ్ ఈ టోర్నమెంట్లో కనీసం ప్లేయింగ్ 11లో ఉంటాడా లేదా అనే కొన్ని డౌట్స్ ఉన్నప్పటికీ కూడా యుఏఈ మ్యాచ్ మీద గంభీర్ ముందు నుంచి అనుకున్నట్టు స్పిన్నర్లకే ప్రయారిటీ ఇచ్చాడు. కేవలం ఒకే ఒక పేస్ బౌలర్, అంటే మెయిన్ పేస్ బౌలర్లుగా బుమ్రా మాత్రమే ఉన్నాడు. మిగిలిన 3 స్పిన్నర్లతో బరిలోకి దిగాడు. అలాగే హార్దిక్ పాండ్యా ఒక బౌలర్, అలాగే శివన్ దుబే కూడా బౌలింగ్ ఉపయోగించుకునే ఉద్దేశంతోనే ఈ కాంబినేషన్ సెట్ చేసుకుని పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి కోచ్ గంభీర్. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీశాడు, అలాగే దూబే కూడా 3 వికెట్లు, మిగిలిన బౌలర్లు కూడా ఒక్కో వికెట్ తీశారు. బుమ్రాకి మాత్రం వికెట్ రాలేదు. అయితే ఇక్కడ బుమ్రాకి 1 వికెట్ వచ్చింది, హార్దిక్ పాండ్యాకి వికెట్ రాలేదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక మెగా మ్యాచ్, ఒక హై వోల్టేజ్ క్లాష్ సండే ఉండబోతుంది పాకిస్తాన్తో. సో ఆ మ్యాచ్కు ముందు ఒక ఎక్స్పెక్టెడ్ విక్టరీ, అది కూడా ఒక థంపింగ్ విక్టరీ, ఒక గ్రాండ్ విక్టరీ ఖచ్చితంగా యుఏఈ మీద మనం సాధించాలని ఒక ఏదైతే టార్గెట్తో బరిలోకి దిగారో దాన్ని 200% కంప్లీట్ చేసింది టీమిండియా. కేవలం 57 పరుగులకే ఆల్అవుట్ చేసింది. సో 58 పరుగుల టార్గెట్ను కూడా కేవలం 4.3 ఓవర్లోనే ముగించింది. అంటే దాదాపు ఈ మ్యాచ్ 2 గంటలు కూడా సాగలేదు ఒక విధంగా. అంటే కంప్లీట్ డామినేట్, ఏ విధంగా కూడా అంటే ఇట్స్ టూ గుడ్ ఫర్, అంటే మనం చూసుకోవాలి, కంపేర్ చేసుకుంటే ఏ దశలో కూడా యుఏఈ ఇండియాకి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. సో అది ఆల్రెడీ చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ 20 ఓవర్స్ అన్న ఆడతారేమో, అంటే కంప్లీట్గా మ్యాచ్ని పూర్తిగా 3 గంటల పాటు దాదాపు 3.5 అవర్స్ పాటు చూద్దాం అనుకుని ఫ్యాన్స్ అనుకునేటప్పుడు కూడా మ్యాచ్ని దాదాపు 2 గంటల లోపే ముగించడం, మన డామినేషన్ని ఏ విధంగా ఉందో మన డామినేషన్ T20 ఫార్మేట్లో మరోసారి రుజువైంది. సో పాకిస్తాన్తో మ్యాచ్కి ముందు ఈ గ్రాండ్ విక్టరీ ఖచ్చితంగా ఇండియా కాన్ఫిడెన్స్ పెంచుతుంది. అలాగే మీ బౌలర్లు కానీ అంటే ఫామ్ రిథమ్ అందుకున్నారు అందరూ కూడా. యుఏఈ పిచ్లు సర్వసాధారణంగానే స్పిన్కు అనుకూలంగా ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ఆ స్పిన్ పిచ్ల మీద మన వాళ్ళు పూర్తిగా కంప్లీట్గా ఆధిపత్యం కనబరిచి ఈ విధమైన ఒక థంపింగ్ విక్టరీని అందుకున్నారు. సో ఖచ్చితంగా ఆసియా కప్ డిఫెండింగ్ ఛాంపియన్గా మరొకసారి టైటిల్ నిలబెట్టుకోవాలని ఒక టార్గెట్తో ఏదైతే పెట్టుకుందో టీమిండియా, దానికి తగ్గట్టుగానే ఫస్ట్ స్టెప్ అయితే అద్భుతంగా పడింది. ఇక హై వోల్టేజ్ క్లాష్లో పాకిస్తాన్ మీద నెక్స్ట్ మ్యాచ్ కాబట్టి అక్కడ కూడా ఆ మ్యాచ్లో కూడా టీమిండియానే ఫేవరెట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ జట్టు గతంలో ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు, గతంలో ఉన్నంత బలంగా కూడా లేదు, చాలామంది సీనియర్ ప్లేయర్స్ కూడా లేరు. కాబట్టి కంప్లీట్గా ఆ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా టీమిండియా పూర్తి డామినేట్ చేస్తుందని చెప్పేసి చాలామంది అంచనా వేస్తున్నారు. సో సూపర్ సండే, ఒక బ్లాక్ బస్టర్ సండేగా ఉండబోతుంది అని చాలామంది అంచనా వేస్తున్నారు. సో ఆ మ్యాచ్ కూడా గెలిచేస్తే ఈజీగా ఇండియా సూపర్ 4కి ఈజీగా అడుగు పెడుతుంది. మొత్తం మీద ఏదైతే బౌలర్లు ఒక ఎక్స్పెక్టేషన్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి కంప్లీట్గా ఇండియాకి ఒక డామినెంట్ విక్టరీని అయితే అందించారు.